అమెరికా అత్యాధునిక డ్రోన్ను కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది. హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన MQ-9 రీపర్ డ్రోన్ను తమ కొత్త ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో కూల్చినట్లు చెప్తోంది. అరాష్ ఏ కమంగీర్ పేరుతో అభివృద్ధి చేసిన ఈ ఆయుధం మొదటిసారి యుద్ధంలో ఉపయోగించామని ఇరాన్ మీడియా పేర్కొంది. అసలు ఈ అరాష్ ఏ కమంగీర్ అంటే ఏంటి? అమెరికా డ్రోన్ను నిజంగానే కూల్చిందా? ఈ ఘటన వెనుక ఉన్న వ్యూహం ఏంటి చూద్దాం. మధ్య ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరోసారి అమెరికా ఇరాన్ మధ్య దాడులు చర్చనీయాంశంగా మారాయి. హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన MQ-9 రీపర్ డ్రోన్ను కూల్చివేసినట్టు ఇరాన్ ప్రకటించింది. కేష్మిర్ ద్వీపం సమీపంలో ఈ ఆపరేషన్ జరిగిందని, దేశ గగనతలం మరియు సముద్ర సరిహద్దులను రక్షించే చర్యల్లో భాగంగా ఈ డ్రోన్ను లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ డ్రోన్ విలువ సుమారు 16 నుంచి 30 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. ఇలాంటి అత్యాధునిక డ్రోన్ను స్వదేశీ వ్యవస్థతో కూల్చామని ఇరాన్ చెప్పడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. డ్రోన్ను కూల్చడానికి ఉపయోగించిన వ్యవస్థకు అరాష్ ఏ కమంగీర్ అని పేరు పెట్టారు. పర్షియన్ పురాణాల్లో అరాష్ అనే విలుకాడు ఒకే బాణంతో దేశ సరిహద్దును నిర్ణయించిన వీరుడిగా ప్రసిద్ధి. అదే పేరును ఇప్పుడు కొత్త ఎయిర్ డిఫెన్స్ ఆయుధానికి ఇరాన్ పెట్టింది. అయితే ఇది పూర్తిగా కొత్త వ్యవస్థ లేక ఇప్పటికే ఉన్న ఆయుధాల ఆధునిక వెర్షన అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. భద్రతా నిపుణుల అంచనా ప్రకారం ఇది చిన్నదైనా మొబైల్ గా తరలించగలిగే, తక్కువ ఖర్చుతో పనిచేసే క్షిపణి వ్యవస్థ కావచ్చని చెబుతున్నారు. పెద్ద రాడార్ స్టేషన్లపై ఆధారపడకుండా వేగంగా అమర్చుకుని ప్రయోగించే సామర్థ్యం దీనికి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. ఇరాన్ చేసిన ప్రకటనలను వెంటనే నమ్మలేమని పలు అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇరాన్ తన సైనిక సామర్థ్యాలను అతిగా ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ చౌకైన స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఇరాన్ వేగంగా అభివృద్ధి చేస్తోందన్న విషయం మాత్రం వాస్తవేనని చెబుతున్నారు. యుక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో అధిక నష్టం కలిగించే ఆయుధాలపై దృష్టి పెరిగిందని, ఇరాన్ కూడా అదే దిశగా అడుగులు వేస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. MQ-9 రీపర్ డ్రోన్లు ప్రధానంగా నిఘా, గూఢచర్య కార్యకలాపాల కోసం ఉపయోగిస్తారు. ఇవి ఎక్కువసేపు గాల్లో ఉండగలుగుతాయి, కానీ వేగం తక్కువగా ఉండడం వల్ల లక్ష్యంగా చేసుకోవడం సులభమవుతుంది. ఇదే అంశాన్ని ఉపయోగించి ఇరాన్ ఈ డ్రోన్ను కూల్చి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక డ్రోన్ను కూల్చడం వేరు, అమెరికా లేదా ఇజ్రాయెల్ తరహా వైమానిక దాడులను పూర్తిగా అడ్డుకోవడం వేరు అని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ఈ ఘటన ద్వారా తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఇంకా బలంగా ఉన్నాయనే సంకేతాన్ని ప్రపంచానికి పంపాలని ఇరాన్ ప్రయత్నిస్తున్నట్టు భావిస్తున్నారు. అమెరికా అత్యాధునిక డ్రోన్లను కూల్చివేశామని ఇరాన్ చెబుతున్నా ఆ వాదనపై ఇంకా స్వతంత్ర ధృవీకరణ రాలేదు. కానీ ఈ ప్రకటనతో మరోసారి మధ్య ఆసియాలో ఆయుధ పోటీ, డ్రోన్ యుద్ధాలు, ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీలపై చర్చ మొదలైంది. నిజంగా అరాష్ ఏ కమంగీర్ ఎంత శక్తివంతమో రాబోయే రోజుల్లోనే తేలనుంది.